రైతు సోదరులందరికీ నమస్కారం. టీజీ రైతు భరోసా పథకం డిసెంబర్ 18 నుండి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. 2 ఎకరాల నుండి 4 ఎకరాల వరకు రైతు భరోసా డిసెంబర్ 17 నుంచెల్లైతే మనకు ఎలక్షన్ కోడ్ కూడా ముగుస్తుందన్నమాట. దీనికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వచ్చు, పలు మంత్రులైతే మాట్లాడడం అయితే జరిగింది, స్పందించడం అయితే జరిగింది. ఇప్పటికే వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతుందని అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 41 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే ఈ యొక్క 48 గంటలలోనే 7,887 కోట్లు అయితే చెల్లించామని అయితే తెలిపారు. వరి కొనుగోలు 45% ఐకేపీ మహిళా భాగంతో కలిపి చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా పథకం అనేది కూడా చూసుకున్నట్టయితే ప్రారంభోత్సవానికి అయితే రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. గత సీజన్ ఎలా నిధులు విడుదల చేసిరో జిల్లాల వారీగా అందరికీ కూడా లిస్టుల వారీగా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఏ జిల్లాలో ఎంత శాతం వచ్చేసి నిధులు అనేవి విడుదల చేసే అంశాలకు సంబంధించి కానివ్వచ్చు. సో మిస్ అవ్వద్దు అనుకుంటే అందరు కూడా ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వీడియో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే నిధులు చాలా ఆలస్యమైందన్నమాట. ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఎలక్షన్స్ కూడా 17తో ముగిసిన తర్వాత 18లో చూసుకున్నట్టయితే క్యాబినెట్ భేటీ ఉందన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం అయితే జరిగింది. రైతు భరోసా అనేది డిసెంబర్ 17 తర్వాత అమలుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టనున్నట్లయితే తెలుస్తుంది. మనకి ఇప్పటికే జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత శాతం వచ్చేసి నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎంతమందికి డబ్బులు అనేవి పడిన వెంటనే లిస్టులకు సంబంధించి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సరిపోదు, గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకునే అయితే ప్రయత్నం అయితే చేయండి. పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం అన్నమాట. ఇప్పటికే మనకు రాష్ట్రంలో వచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. మొత్తం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 1,66,00,000 పైగా చూసుకున్నట్టయితే 48,000 చిల్లర పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారని అయితే ఈసీ వెల్లడించగా, అందులో 81,38,000 చిల్లర పైగా మంది పురుషులైతే ఉండడం అయితే జరిగింది. 85,09,000 పైచిలుకు మహిళలు వచ్చేసి ఓటర్లు ఉన్నారని అయితే పేర్కొంది. ఇతరుల సంఖ్య చూసుకున్నట్టయితే 500గా ఉంది. పురుషులతో పోలిస్తే ఓటర్ల సంఖ్య వచ్చేసి మహిళదే అధిక పైచేయి ఉన్నదన్నమాట. అంటే 3,50,000 అయితే ఉందన్నమాట అధికంగా చూసుకున్నట్టయితే. సో రాష్ట్రంలో ఎన్నికల సందర్భం ఉంది.